తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏర్పాటైన జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ తిరుమలలో విచారణ చేపట్టింది. మూడో దశ విచారణలో భాగంగా నేడు మరోసారి ఘటనా ప్రాంతాలను పరిశీలించనున్నారు. రైట్, ఎంక్వైరీ కమిషన్ ఇచ్చినటువంటి నోటీస్పై పూర్తి వివరాల్ని తిరుపతి నుంచి మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ చంద్రు, మొత్తం మీద ఏదైతే వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ ప్రక్రియ ప్రాంతాల్లో తొక్కిసలాటకి సంబంధించి ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏదైతే విచారణ వేగవంతం చేసింది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే మొదటి దశ ఏదైతే క్యూలైన్కి సంబంధించి చూస్తున్నట్లయితే సుమారు 10 ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్ మొదటి దశలో పరిశీలించారు. రెండవ దశలో ముఖ్యంగా చనిపోయిన వారి కుటుంబాలు, మరోవైపు వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ప్రత్యక్ష సాక్షులని కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళైతే పూర్తిగా విచారణ జరిపిన పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తున్నట్టయితే మూడో దశకి సంబంధించి చూసినట్టయితే తిరుమలని పూర్తిగా ఆయన అన్ని ప్రాంతాలు తిరుగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్యూలైన్కి సంబంధించి భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ముఖ్యంగా క్యూలైన్కి సంబంధించి ప్రియ దర్శనానికి సంబంధించి ఇటు గోగర్భ డ్యాం నుంచి ఉన్నటువంటి క్యూలైన్లను అయితే ఆయన పరిశీలించారు. మరోవైపు నారాయణగిరి షెడ్లు, ఇటు వైకుంఠ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి షెడ్లని పూర్తిగా ఆయన తనిఖీలు నిర్వహించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జ్యుడిషియల్ కమిషన్ మొత్తం ఉదయం నుంచి నిన్నటి నుంచి పూర్తిగా వాళ్ళు తనిఖీలు మొదలుపెట్టినప్పటికీ ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా రేపటికి సంబంధించి చూసినట్లయితే మూడో రోజుకి సంబంధించి ముఖ్యంగా ఇటు తిరుపతి జిల్లా ఎస్పీ, ఇటు ఏదైతే తిరుపతి కలెక్టర్, మరోవైపు టీటీడీ ఈఓ శ్యామలరావు కూడా నేరుగా హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే జ్యుడిషియల్ కమిషన్ అయితే ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తుంది. రేపు జరగినటువంటి విచారణే ప్రధాన కీలకంగా మారనున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎంతమంది చనిపోవడం, పదుల సంఖ్యలో గాయాలు పాలడం ముఖ్యంగా ఏపీ గవర్నమెంట్ సీరియస్ గా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో ఒక ఎస్పీని బదిలీ చేసిన పరిస్థితి ఉంది. తిరుమల విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సైతం బదిలీ చేశారు. టీటీడీ జేఈఓనే బదిలీ చేయడం, ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవడంపై ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలకంగా ఏదైతే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే బాధితులకు సంబంధించి కూడా ఇప్పటికీ టీటీడీ బోర్డు చెప్పిన మాట నెరవేర్చుకోలేదని చెప్పేసి బాధితులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏదైతే చనిపోయినటువంటి ఆ బాధితులకు సంబంధించి పిల్లల చదువుకు సంబంధించి టీటీడీ మేమే చదివిస్తామని చెప్పేసి టీటీడీ తెలిసింది. అయినా ఇప్పటి వరకు వారికి ఎటువంటి హామీ నెరవేర్చలేదని చెప్పేసి బాధితులు కూడా ఆందోళన. రైట్ సునీల్, థ్యాంక్ యూ.